ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆత్మీయమైన మేలును మీరు పొందుతున్నారని ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి ఎంతగానో సంతోషిస్తూ ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ దినం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆమేన్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాగ్దానం చేసిన దేవుడు. నీవు ప్రార్థించగలిగితే చాలు, నీవు దేవునికి మొరపెట్టగలిగితే చాలు, ఆయన జవాబు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్న దేవుడు. కొన్ని సందర్భాల్లో మన బాధను చెప్పుకుంటూ మనకున్న సమస్యను ఇతరులకు తెలియచేస్తున్నప్పుడు కనీసం వినటానికి కూడా ఓపిక లేనట్లుగా అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ విన్నట్లుగా ఉన్నా దానికి ఎలాంటి జవాబు కానీ పరిష్కారము కానీ కొంచెమైనా ప్రయత్నించని వైనం మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరితో చెప్పుకున్నా నీకు సరి అయిన ఆన్సరు, సరి అయిన సొల్యూషన్ దొరకదేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, నీవు చెప్పు, మొరపెట్టు, అడుగు, ప్రార్థన చేయి, నేను నీకు జవాబిచ్చు దేవుడని. హల్లెలూయా. ఇంత మంచి దేవుని మనము కలిగి ఉన్నందుకు ప్రభువుకి మహిమ చెల్లించుదము గాక. అందుకే దేవుని లేఖనం సెలవిస్తుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని. అవునండి, మనము దేవుని కలిగి ఉండటమే, యెహోవాని మనకు దేవునిగా, యేసుక్రీస్తుని రక్షకునిగా మనము కలిగి ఉండటమే భూమి మీద మనకివ్వబడిన గొప్ప ధన్యత అని భావించి సంతోషించుదుముగాక. ఆమేన్. చాలా మందికి ఇటు సంతోషం అర్థం కాక ప్రార్థన చేస్తున్నానండి, దేవుణ్ణి అడుగుతున్నానండి, చర్చికి వెళుతున్నానండి, కానుకలు బాగానే ఇస్తున్నానండి, అయినా ఎందుకో మా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు చూడలేకపోతున్నాము, మా సమస్యలు అక్కడే ఉంటున్నాయండి, మా పరిస్థితులు ఏమి మార్పు చేర్పు లేవండి అని ఓలాంటి నిరుత్సాహపు మాటలు మనం వింటూ ఉంటాం. అయితే దేవుని వాక్యము ఎన్నటెన్నటికి నిరర్ధకము కాదండి. మొరపెట్టు వారికి ఆయన ఉత్తరం ఇచ్చు దేవుడై ఉన్నాడు. ప్రార్థించు వారికి సమీపముగా ఉండు దేవుడై ఉన్నాడు. అదే ఇర్మియా గ్రంథకర్త అంటాడు, తనకు మొరపెట్టువాని, నిజముగా మొరపెట్టువానికి సమీపముగా ఉండు దేవుడని. అవునండి, మనము నిజముగా ప్రార్థించగలిగితే, నిజముగా విశ్వసించగలిగితే, నిజాయితీగా దేవుని వెంబడించగలిగితే, హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించగలిగితే, అనగా ఆయన ఆజ్ఞలను స్వీకరించగలిగితే, మరి ఆయన కృప మనకు ఎంత మెండుగా ఉంటుందో కదండి. దేవుని మాట ఎన్నటికీ అది నిరర్థకము కాదు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. అయితే మరి ఎందుకు ఈ సమస్యలు ఇలాగే ఉంటున్నాయి అని ఒకవేళ నువ్వు బాధపడుతుంటే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు నిజముగా మొరపెట్టే అనుభవంలోనికి రావాలి, నిజముగా ఆయనకు దగ్గరగా నీవు రావాలి, దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించు వ్యక్తిగా నీ హృదయమును నీవు క్రమపరుచుకోవాలి. మనము దేహముతోనే కాదు, హృదయముతోనూ, దేహము, ప్రాణ, ఆత్మ, దేహము దేవుణ్ణి సన్నుతించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ప్రేమించగలగాలి. నిశ్చయముగా ఆయన మనకు సమీపముగా ఉండక మరి ఎందుకు చేయి విడుస్తాడండి? ఆయన మనకు ధైర్యమునివ్వకుండా, ఆయన మనలను చేయి పట్టుకొని నడిపించకుండా ఎందుకు మానివేస్తాడండి? దేవుణ్ణి నమ్ముదాము, గొప్ప కార్యాలు చూద్దాము, ప్రార్థన చేద్దాము, గొప్ప విజయమును మన సొంతం చేసుకుందాము, దేవునికి మొరపెట్టుకుందాము, ఘనకార్యములను మన జీవితంలో పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. గడచిన ప్రతి క్షణము కూడా కనుపాపవలే మమ్మలను కాపాడారయ్యా.
మీరు మా ఎడల చూపుతున్న కృపా వాత్సల్యతలకై మీ దయ కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అపారమైన ప్రేమను మా ఎడల కనపరుస్తున్నారు. అభాగ్యులమైన మమ్ములను ఎంతగానో ప్రేమించారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదనని. అవునయ్యా, మా ప్రార్థనలను ఆలకించు దేవునిగా మీరు మాకున్నారయ్యా. ఏ జనమునికి ఏ జనముకు కూడా ఇట్టి భాగ్యము లేదు కదా. మమ్మల్ని ఎంతగా ప్రేమించినందుకే మీకు కోటాని కోటి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంత మంచి దేవుని కలిగి జీవించే గొప్ప భాగ్యము మాకిచ్చారయ్యా. అందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎందరైతే ప్రార్థిస్తున్నారో అయ్యా, మొరపెడుతున్నారు అయ్యా, ప్రార్థించిన కార్యములు పొందాలి అని ఎదురు చూస్తున్నారు. మరి కార్యములు సఫలమగునుగాక. నిజముగా మొరపెట్టు వారి జీవితాలలో నేడే అద్భుత కార్యములు ప్రారంభించబడునుగాక. విశ్వసించిన ప్రకారము వారి జీవితాలలో నూతన కార్యములు జరుగునుగాక. మీ స్తోత్రాలు చెల్లిస్తున్న వారి కుటుంబాలలో ఉన్న శోధన చీకటి తొలగించండి. ప్రతి విధమైన వేదన కన్నీళ్లు మాన్పివేయండి. ప్రతి విధమైన అపచయమును జయములుగా మార్చండి. నాన్న, అధైర్యమును పిరికి యేసు నామములో గద్దిస్తున్నాము. దూరముగునుగాక. తండ్రి, మీ కృప చూపండి. ప్రార్థిస్తున్న నీ పిల్లలను ఆదరించండి, ధైర్యపరచండి, కృప చూపండి. ఎందుకు మా ప్రార్థనలు ఆలకింపబడటం లేదో తేటగా మాట్లాడారు. మేము సరిచేసుకొని మీ సన్నిధిలో నిజముగా మొరపెట్టే అనుభవంలోనికి, మీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా ప్రేమించి స్వీకరించే అనుభవంలోనికి నడిపించి మీ ఘననామానికి మహిమ పొందుమని మరి శరీర బలహీనతలు, మానసిక బలహీనతలను విడుదలనివ్వండి. ఆర్థిక పరిస్థితులను సరిదిద్దండి అయ్యా. ఆత్మీయ జీవితంలో ఉన్న లోపములను సరిచేయండి అయ్యా. మీ కృపతో నింపి బలపరచు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. నిజముగా ఆయనకు మొరపెట్టే అనుభవం మనము కలిగి ఉండుముగాక. ఆమేన్. అట్టి దైవ కార్యములను మీరు పొందుకొనవలనని మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ మీ ప్రోత్సాహాన్ని అందిస్తూ సహకారాన్ని అందిస్తున్న బిడ్డలందరినీ నా దేవుడు దీవించునుగాక. May God bless you all. Praise the Lord.